నమః శివాయ. రాముడు రావణాసురుణ్ణి సంహరించినందువల్ల రాముడికి బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాతకాన్ని తొలగించుకోవడం కోసమని రాముడు శివలింగ ప్రతిష్టాపన చేసి పూజించాలనుకుంటాడు. శివ పూజ కోసం దివ్య తీర్థాలు కావాలి. రాముని భక్తిని చూసిన సముద్రదేవుడు ఒకే రాత్రిలో 22 పవిత్ర తీర్థాలను ఉద్భవింపజేస్తాడు. ప్రతి బావిలోని నీరు, రుచి, వెచ్చదనం, గుణం వేరుగా ఉండటమే వీటి ప్రత్యేకత. రామేశ్వరంలోని 22 బావుల పేర్లను, ఈ 22 బావులలో స్నానం చేస్తే మనకు ఎలాంటి ఫలితం కలుగుతుంది, ఏ బావి ఎంతటి పుణ్య ఫలదాయకమో అనే విషయాలను గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేయండి. అక్కడ బావిల దగ్గర ఎందుకండి స్నానాలు చేస్తారు? పుణ్య తీర్థాలలో స్నానం చేయడం. అక్కడ ఆడవాళ్ళు చేయొచ్చు, మగవాళ్ళు చేయొచ్చు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ. ఇక్కడ మనకు గ్రూప్ 22 బావిల నీళ్లు పోయడానికి ఉంటారు. అన్ని కలిపి మనిషికి 200. ఓకే, ఒక్కరే. మా బ్యాచ్ కు మాత్రం పోస్తారు. ఇలా మాట్లాడుకుంటేనే బెటర్ అండి. నా మాత్రంగా అక్కడ టికెట్ ఉంది, వాళ్ళైతే మనకు సరిగా పోసి పోయినట్టుగా పోస్తారంట. అందుకోసమని ఇలాంటి వాళ్ళని ఒక గ్రూప్ లాగా మాట్లాడుకోవాలి. మనిషికి 200 అన్నారు, ఎంత అంటారో చూడాలండి. 22 బావులలో స్నానం చేయాలనుకుంటే వెస్ట్ టవర్ ఉంటుంది కదండి, వెస్ట్ టవర్ దగ్గరలో ఉంటుంది. వెస్ట్ టవర్ నుంచి మనం 22 బావుల స్నానాలను చూడొచ్చు. అలాగే ఆ బావుల విశేషతను ఎందుకు చేస్తారు అనేది మీకు వివరంగా తెలియజేస్తానండి. మనం వెళ్తుంటే ఇలా బకెట్లు అన్ని రెడీగా పెడతారండి. చూడండి, ఇదిగోండి, ఇది మొదటి బావ అన్నమాట. దంపతులు ఉంటే దంపతులు చేస్తారు, లేదంటే ఒకరైతే ఒకరే చేస్తారు. ఇలా పోస్తూ ఉంటారు. ఇది మహాలక్ష్మి తీర్థం అని అంటారండి. ఇదిగోండి, ఇలా బావిల నుంచి నీరు తీసేసి పోస్తూ ఉంటారు అనమాట. ఇలా మనం మాట్లాడుకుంటే, అదే వాళ్ళు అనుకోండి ఏదో చిలకరించినట్టు చేస్తారనమాట. ఒకవేళ ఈ 22 బావుల తీర్థాలను మనం ఇంటికి తీసుకెళ్లాలి అని అనుకుంటే మాత్రం ఒక బాటిల్ ని తీసుకెళ్ళండి. అలాగే ఒక డిస్పోజబుల్ గ్లాస్ అయితే తీసుకెళ్ళండి. అప్పుడే మనము ఆ బాటిల్లో నుంచి పోసుకొని ఆ గ్లాస్ లో పడ్డ నీళ్లను మనం బాటిల్లో నింపుకోవచ్చు. తర్వాత ఈ మహాలక్ష్మి తీర్థంలో స్నానం చేసిన వారికి ధన సంపద ప్రసాదం, మనశుద్ధి, దారిద్ర్య నివారణ జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి బకెట్లు. అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందనుకోండి, ఇది నార్మల్ గా ఉండేటువంటి లైన్ అనమాట. మనం స్పెషల్ గా మాట్లాడుకున్నాం కాబట్టి ఇలాగా లోపల నుంచి తీసుకెళ్తున్నారు. ఆ క్యూ అనేది కట్టాల్సిన అవసరం లేదు. టెంపుల్ ను రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఒక్కొక్కటి డిస్టెన్స్ లోనే ఉంటుంది, పక్క పక్కనే ఏమీ ఉండవు. ఇక రెండవ తీర్థమైనటువంటి గంధ మాదన తీర్థంకైతే వచ్చామండి. ఇందులో స్నానం ఆచరించిన దేహ పవిత్రత, శరీర సంబంధ వ్యాధి నివారణ, అలాగే శాంతి చేకూరుతుంది. ఇక మూడవ తీర్థం గవాక్ష తీర్థం. దీన్నే కవాక్ష తీర్థం అని కూడా అంటారు. ఇందులో స్నానం ఆచరించడం వల్ల శివ దర్శనం సులభంగా అవుతుంది, గ్రహదోష నివారణ కూడా జరుగుతుంది. గవాయ తీర్థం అండి ఇది నాలుగవది. ఇక నాలుగవ తీర్థం గవాయ తీర్థం. ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల కల్పవృక్షం కింద ఉన్న ధాన్యం లభిస్తుంది. ఇక్కడ ఇది వచ్చేసి 5వ తీర్థం అండి. ఈ తీర్థం పేరు వచ్చేసి నీలా తీర్థం అండి. ఈ తీర్థంలో స్నానం చేసిన ధైర్యంతో పాటుగా శౌర్యం కూడా పెరుగుతుంది. 5, 6 తీర్థాలు పక్కపక్కనే ఉంటాయి. 6వ తీర్థం నల తీర్థం. ఈ నల తీర్థంలో స్నానం చేయటం వల్ల నల మహర్షి యొక్క కృప కలుగుతుంది. అలాగే కళ్యాణ ప్రాప్తి అంటే వివాహ యోగం కలుగుతుంది, కుటుంబ ఐక్యత కూడా కలుగుతుంది. 7వ తీర్థానికి ఇలా వెళ్ళాలండి. స్ట్రైట్ గా వచ్చేసి రైట్ కి టర్న్ అయితే 7వ తీర్థానికి చేరుకుంటాము. మండపాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయి, కానీ అద్భుతంగా ఉన్నాయి అన్నమాట. రథాలు, క్యూలు కూడా ఉన్నాయి. గణపతిని చూడండి, దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం చూడబోయేటువంటి 7వ తీర్థం సేతు మాధవ తీర్థం. రామసేతు వైభవానికి సూచకం. ఇందులో స్నానం ఆచరించడం వల్ల కుటుంబ సమైక్యత చేకూరుతుంది, శుభకార్య సిద్ధి కలుగుతుంది. ఈ 22 బావుల్లోకెల్లా అతిపెద్ద తీర్థం అంటే ఇదే అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే బావులన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇక్కడ తీర్థం మాత్రం చాలా పెద్దగా కోనేరు రూపంలో ఉంటుంది. ఇక్కడ నీళ్లు చూడండి ఎన్ని చేపలు ఉంటాయో ఇందులో అయితే. అంతేకాకుండా ఎవరైనా
ఏదైనా మొక్కుకొని తీర్చలేని పక్షంలో, వారికి నాలుకతో చేసినటువంటి ప్రమాణాలు ఏదైనా తీర్చుకోలేని పక్షంలో, పెద్దలను గురువులను ఎవరినైనా అవమానించినటువంటి తప్పులు గనక చేసినట్లయితే అవన్నీ తొలగిపోవడం కోసమని ఇక్కడ నాలుకలు, వెండి నాలుకలను వేస్తూ ఉంటారు ఈ తీర్థంలో. అవి తొలగిపోవడానికి చేసిన ప్రమాణాలు మర్చిపోయినా కానీ ఒకవేళ వాటన్నిటిని తొలగించుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్లేస్లో వేస్తే మంచిది. 7వ తీర్థం అయిన తర్వాత 8వ తీర్థానికి మళ్ళీ యూటర్న్ లాగా వెనక్కి వెళ్లాల్సి ఉంటుందండి. 8వ తీర్థానికి ఇటు లోపలికి రావాల్సి ఉంటుందండి. 8వ తీర్థం పేరు బ్రహ్మహత్య విమోచన తీర్థం అంటారండి. ఈ బ్రహ్మహత్య మహాపాప దోషాలను కూడా ఇక్కడ భస్మం చేస్తుంది. సృష్టి శక్తి పెరుగుతుంది. కొత్త ప్రారంభాలు విజయవంతం అవుతాయి. 8వ తీర్థానికి ఆపోజిట్ గానే మనకు సావిత్రి తీర్థు, అలాగే గాయత్రి తీర్థు, సరస్వతి తీర్థు కూడా ఉంటుందండి. 11 బావులు అన్నమాట ఈ ఒకే చోట. చూడండి, ఆలయ శిఖరాన్ని చూసి దర్శనం చేసుకోండి. చక్ర తీర్థం అండి ఇది. ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల సుదర్శన చక్ర శక్తి కలుగుతుంది. పాప నివారణం, కష్ట నివారణం జరుగుతుంది. మీకు ఒక్కొక్క బావి విశేషాలను ఒక్కొక్కసారి చెప్పడానికి వీలు కాకపోవచ్చు. వాటన్నింటినీ నేను ఒకే చోట చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలుంటే అప్పటికప్పుడు చెప్తానండి, గమనించండి. 14వ తీర్థం సూర్యతీర్థం. ఇందులో స్నానం చేయటం వల్ల పుణ్యఫలం, ఆరోగ్యం, ఓజస్సు, శరీర కాంతి కలుగుతుంది. ఇక 15వది చంద్రతీర్థం. మనశ్శాంతి, మనసు నిలకడ, కోప నివారణ జరుగుతుంది ఇందులో స్నానం చేయటం వల్ల. 16వ తీర్థం సత్యమిత్ర తీర్థం. ఇందులో స్నానం చేయటం వల్ల తెలియకుండా శాపాలకు గురైనప్పుడు శాప విమోచనం జరుగుతుంది. అటు కార్నర్ లో ఉన్న 17వ తీర్థం శివతీర్థం అండి. ఇందులో స్నానం ఆచరించడం వల్ల పరమశివానుగ్రహం కలుగుతుంది. రోగాలు, అపశకునాలు శాంతిస్తాయి. 18వ బావి సర్వతీర్థం. సుతరిష్ణుడికి పుట్టుకతోనే అంధకారం ఉండేది. ఇందులో స్నానం ఆచరించడం వల్ల కళ్ళు వచ్చేసి ఎంతో వృద్ధిలోకి వచ్చాడని తెలియజేస్తుంది. 19వ తీర్థం గయా తీర్థం. ఇందులో స్నానం ఆచరించటం వల్ల కల్పవృక్షం కింద ఉన్న ధాన్యం లభిస్తుందని తెలియజేస్తుంది. 20వ బావి యమునా తీర్థం. ఇందులో స్నానం ఆచరించిన దారిద్ర్య నిర్మూలన జరిగి శాంతి, సౌమ్యత కలుగుతుంది. యమునా తీర్థం అండి, మనకు స్ట్రేట్ గా కనిపిస్తుంది కదా, అది యమునా తీర్థం. అలాగే ఇటు పక్కన అంటే ఇప్పుడు అది ఒక క్యాన్ లో నీళ్ళు పోస్తున్నాడు కదా, అది గంగా తీర్థం అన్నమాట. 21వ బావి గంగా తీర్థం. ఇందులో స్నానం ఆచరించిన అఖండ పాప పరిహారం జరిగి జీవితంలో శుభ ప్రవాహం కలుగుతుంది. 22వది చాలా ముఖ్యమైనటువంటి బావి అండి, కోడ తీర్థం అని అంటారు. దీన్నే కోటి తీర్థం అని కూడా అంటారండి. ఇందులో స్నానం చేయటం వల్ల త్రిభువన శక్తి కలుగుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుని చంపిన పాపాన్ని ఇక్కడే తొలగించుకున్నాడని స్థల పురాణం తెలియజేస్తుంది. ఈ 22 బావులలో ఇది చాలా పవిత్రమైనది, శక్తివంతమైనది. ఇక్కడ ఒక్క నీళ్ల చుక్క పడ్డా చాలు అని అనుకునేంత పవిత్రమైనది అన్నమాట. ఇక్కడ కొన్ని నీళ్లను కూడా వాళ్ళు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరు. మనం దొరికినాయి అంటే అదృష్టవంతులమే అనుకోవాలండి. ఇందాక మధ్యలో చెప్పలేని బావుల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. 9వది సావిత్రి తీర్థం అండి. ఇందులో స్నానం చేయటం వల్ల వాక్పటిమ, విద్య, మానసిక శక్తి, ప్రవచనము, గానము, అధ్యయనంలో పురోగతి ఉంటుంది. ఇక 10వది గాయత్రి తీర్థం. ఈ తీర్థ స్నానం వల్ల పాపక్షయం జరుగుతుంది, జపసిద్ధి కలుగుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 11వ బావి సరస్వతి తీర్థం. ఇందులో స్నానం చేసిన విద్యలలో, కళలలో అభివృద్ధి జరుగుతుంది. మాటకి జ్ఞానము పవిత్రమవుతుంది. ఇవండి రామేశ్వరంలోని ద్వివేశంతి తీర్థాలు. అంటే 22 బావుల పూర్తి వివరణ అయితే మీకు నాకు తెలిసినంత వరకు తెలియజేశాను. వీటి సారాంశం మొత్తం కూడా ఒకటేనండి, మన పాపాలనన్నీ తొలగించి పవిత్రులను చేసేటువంటి బావులు ఇవి. ఎంతో పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి బావులు. నిజంగా చెప్తున్నానండి, ఇందులో స్నానం చేసినప్పుడు నోట్లోకి నీళ్లు పోతే ఒక్కొక్కటి ఉప్పుగా, ఒక్కొక్కటి తీయగా, ఒకటి నార్మల్గా, ఒకటి మంచి నీటి వాసనలాగా అలా ఉన్నాయండి. చాలా టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. ఇది నా సొంత అనుభూతి అనమాట. ఇంతటితో 22 బావులది అయితే అయిపోయిందండి. ఇదిగోండి, ఇప్పుడు పొడిబట్టలు మార్చుకునే ప్లేస్ కి అయితే వచ్చేసాము. పొడిబట్టలు మార్చుకున్న తర్వాత దర్శనానికి వెళ్తాం. దర్శనంలోని విశేషాలంటే తర్వాత వీడియోలో చేసేద్దామండి. మీకు ఇక్కడైతే ఇక్కడ మార్చుకోవచ్చు, లేదంటే బయట మీకు లాకర్స్ ఉంటాయి కదా, లాకర్స్ దగ్గర పెట్టుకున్నటువంటి రూమ్ లో కూడా మీరు అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు. రామేశ్వరంలోని 22 బావుల డివోషనల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. ఎవరైనా రామేశ్వరం వెళ్లే వాళ్ళకి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో తమిళనాడు ఫేమస్ టెంపుల్స్ అన్నింటినీ ఒక ప్లేలిస్ట్ గా పెట్టడం జరిగిందండి, చెక్ చేయండి. ఇక మరో ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.